దైవ గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రతి విషయంలో దేవుని యొక్క మనస్తత్వం, స్వభావం మనకు కనబడుతుంది. ఈ ఉదయకాలాన ఓ శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. చాలామంది మనకు సహకారులుగా ఉంటారు, చాలామంది నమ్మకమైన సహకారులుగా ఉంటారు. సహకారులకి, నమ్మకమైన సహకారులకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. సహకరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఈ రోజుల్లో మంచి పనికి సహకరించే వాళ్ళు చాలా తక్కువ. చెడ్డ పనికి, తమకు నచ్చిన పనికి సహకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. లోకంలో దేవుని మాటల కంటే చాలా త్వరగా వెళ్తున్నాయి లోక వార్తలు. దేవుని యొక్క మాటలేమో అక్కడే ఆగిపోతున్నాయి, స్టక్ అయిపోతున్నాయి, ముందుకు వెళ్ళలేదు. దేవుని మాటల్లో కూడా విచిత్రం ఏంటంటే కొందరి మాటలు మాత్రమే ముందుకు వెళ్తున్నాయి, కొందరి మాటలు ముందుకు వెళ్ళలేదు. ఎందుకనంటే కొందరికి కొందరి పని నచ్చుతుంది, కొందరికి కొందరి పని నచ్చట్లేదు. కొందరికి కొందరి మాటలు నచ్చుతున్నాయి, మరి కొంతమందికి మాటలు నచ్చట్లేదు. నచ్చినటువంటి వాళ్ళేమో సహకారులుగా ఉండి ప్రోత్సహిస్తున్నారు, నచ్చినటువంటి వాళ్ళేమో సహకారులుగా ఉండి మోసగిస్తున్నారు. ఇది నిజమా కాదా? చాలాసార్లు మనతో ఉన్న వాళ్ళే మనకు సహకరించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉండవచ్చు. వారు మనతోనే ఉంటారు, మనకు సహకారులుగా కనబడతారు, మనకు చాలా సహకరించే వాళ్ళగా, మనల్ని ఏదో బలపరిచే వాళ్ళగా, అంటే మనకు సపోర్టెడ్గా ఉన్న వాళ్ళగా నిలబడతారు. కానీ వారు నిజమైన సహకారులుగా ఉండట్లేదు. చాలామంది అంటారు, మేమెందుకు సహకరిస్తున్నా మమ్మల్ని పట్టించుకోవట్లేదని. ఎప్పుడైనా ఒక మంచి మనిషికి నువ్వు సహకారిగా ఉన్నప్పుడు ఆ మనిషి నిన్ను పట్టించుకోలేదని బాధపడడం కంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక మంచి మనిషికి సహకారిగా ఉన్నాను అని సంతోషిస్తే నువ్వు పరలోకంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. సహకారులు రెండు రకాలు. సహకారులు అంట, నిజమైన సహకారులు అంట. సహకరించే వాళ్ళు ఏదైనా చేయగలరు. ధనముతో సహకరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ యొక్క పని నిమిత్తము సహకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. మరియు కొన్ని అవసరతల నిమిత్తమై వారే నిలబడి వారికి సహకారులుగా ఉంటారు. ఈ ఉదయ కాలాన ఒక చక్కటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. సహకారుల గురించి దైవ గ్రంథంలో రాయబడిన ఒక చక్కటి మాటను మీకు తెలియజేస్తాను. మంచి సహకారులకు కలిగేటువంటి ప్రతిఫలం. చాలామంది కీడును కోరుకుంటూ ఉంటారు, సహకరించరు కదా, సహకరించే వారిని చెడగొడతారు. ఎవరైనా కొందరు సహకరిస్తున్నారనుకోండి, ఆ సహకరించే వాళ్ళని పాడు చేస్తారు. మీకు ఒక మాట చెప్తాను. ఓ దైవజనుడిగా నేను గమనించింది ఏంటంటే మంచికి సహకరించే వాళ్ళు ఈ రోజుల్లో లేరు. మంచి మాటలకి ఎవళ్ళు సహకరించట్లేదు. చెడ్డ కార్యాలకు, చెడ్డ పనులకు సహకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చెడ్డ వాళ్ళకు సహకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకో తెలియదు కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళకి ఎవ్వరు సహకారం దొరకదు. దేవుని యొక్క పనిలో విశేషంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే వారిని ప్రజలు ప్రేమించరు కదా. ప్రేమించినప్పుడు ఇంకేం సహకరిస్తారు? చాలామంది సహకరించినట్టుగా నటిస్తారు. అసలు వాళ్ళ నటన చూస్తే చాలా విశేషం అనిపిస్తుంది, విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మేము మీకు సహకారులు అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు దేనికి సహకారులు అంటే వాళ్ళకు నచ్చిన వాటిలో సహకారులు. విలువైన వాటికి సహకరిస్తే ఉపయోగం ఉంటుంది కదా. ఒకళ్ళు బాగుపడుతున్నారు అంటే
ఒకళ్ళు మన గురించి మనం చేసే ఈ పని మూలాన ఒకళ్ళు అభివృద్ధి చెందుతారు అనుకున్నప్పుడు ఎవళ్ళైనా సహకరిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఎవరైనా సహకారులు దొరికితే ఆ వ్యక్తి సంతోషించడా? చాలా సంతోషిస్తాడు. కానీ ఈ రోజుల్లో మనం ఎందుకు సహకరించాలి? అతను ఎందుకు పైకి రావాలి? అతను ఎందుకు వర్ధిల్లాలి? అతను ఎందుకు ముందుకెళ్ళాలి? అతనికి మనం సహకరిస్తే మనల్ని పట్టించుకుంటాడా? మనం సహకరిస్తే గొప్పోడైపోతాడు, మనం సహకరించుకోండి ఉంటే అలాగుంటాడు అని దేవుని పనిని ఆపేటువంటి వాళ్ళు, సహకరించకుండా సహకరించే వారిని చెడగొట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. అయితే గమనించండి, మనము మంచి సహకారులుగా ఉంటే మనకు దొరికే ప్రతిఫలాన్ని ఈ ఉదయకాలాన మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దైవ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఇక్కడ పౌలు గారు ఒక చిన్న మాటను తెలియజేస్తూ ఉన్నాడు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు అని అంటూ ఉన్నాడు. సహకారులు నిజంగా ఉండేవాళ్ళు, నిజంగా సహకరించేవాళ్ళు, మామూలుగా సహకరించేవాళ్ళు ఉన్నారు. నీవు సహకరించడం అనేది మామూలుగా సహకరించిన, నిజంగా సహకరించిన ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ఇది మనుషుడి ద్వారా కలిగే ఆశీర్వాదం కానే కాదు. మనుషుల ద్వారా ఎవళ్ళు కూడా లిఖితం చేయబడేది కాదు. ఈ లోకంలో చాలా పేర్లు ఉంటాయి. కొందరు మనకి దేవుని మందిరానికి, దేవుని సేవకు సహకరించి వారు ఏం ఆశిస్తారంటే, పాస్టర్ గారు మా పేరు చదివి మేము ఇంత ఇచ్చామని చెప్తే బాగుండు. మరికొంతమంది వాళ్ళ పేర్లు కనబడినట్లుగా ఫ్యాన్ల మీద పేర్లు రాయించుకుంటారు. కొంతమంది ఒక టేబుల్ ఇస్తే ఆ టేబుల్ మీద పేరు రాయిస్తారు. ఒక సౌండ్ బాక్స్ ఇస్తే ఆ సౌండ్ బాక్స్ మీద పేరు రాయిస్తారు. ఇంకా ఏదైనా ఒక ఐటెం ఇస్తే ఆ ఐటెం మీద పేరు రాయిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మా పేరు తెలియాలి అని. కొందరేమో ఇస్తారు, వాళ్ళు ఇచ్చేది కనీసం ఎవ్వరికీ తెలియకుండా, ఎప్పుడూ కూడా నేను ఇంత ఇచ్చాను అని మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయేలాగున వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చి సైలెంట్గా ఉంటారు, చెప్పుకోరు. బైకి నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను అని చెప్పుకోరు, సైలెంట్గా ఉంటారు. వీళ్ళకి పేర్ల మీద ఆరాటం ఉండదు. చాలామందికి పేర్లు చెప్పించుకోవాలని, పేర్లు పలికించుకోవాలని ఆరాటపడతారు. నిజమైన సహకారులు పేరు కోసం పనిచేయరు. నిజమైన సహకారులు పేరు ప్రతిష్టలను వెదకరు. ఎందుకంటే పౌలు గారు అంటున్నాడు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. దేవుని పిల్లలు ఎంతమంది మీ సంఘ కాపరికి సహకారులుగా ఉన్నారు? మీ సేవకునికి సహకారులుగా ఎంతమంది ఉన్నారు? దేవుని యొక్క పరిచర్యలో సహకారము అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని సందర్భాలు గమనించినప్పుడు సంఘములో ఉన్నవారి కంటే సంఘము వెలుపుట ఉన్నవాళ్ళు సహకరించే విధానం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వారు సంఘానికి రారు, సంఘం వెలుపుట ఉంటారు, కానీ వారి సహకారాలు చాలా గొప్పవిగా కనబడతాయి. వారి మాటలు చాలా వ్యత్యాసంగా, వారి ప్రోత్సాహం వేరుగా ఉంటుంది. మరి సంఘములో ఉంటూ సంఘ కాపరికి నువ్వు సహకారిగా ఉంటున్నావా? సహకరిస్తున్నావా? చాలా విషయాల్లో మేము సహకరిస్తాం అని అంటారు. ఏ విషయాల్లో నువ్వు సహకరిస్తున్నావు? పరిచర్య విషయంలో సహకరిస్తున్నావా? ప్రభు పని విషయంలో సహకరిస్తున్నావా? సువార్త విషయంలో సహకరిస్తున్నావా?
పౌలు గారు అంటున్నాడు, అవును నా నిజమైన సహకారులు వీళ్ళు నాకెంతగానో సహకారం చేస్తూ ఉన్నారు. వారిని నేను మర్చిపోలేకపోతున్నాను, వారిని నేను గుర్తుపెట్టుకుంటున్నాను. వారికి మీరు సహాయం చేయండి, నువ్వు సహాయం చేయ వాళ్ళకి, ఎందుకంటే వారి పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నవి. దైవ గ్రంథంలో చదివితే జీవగ్రంథములో పేరు రాయబడేటువంటి ఆ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. పౌలు గారు అంటున్నాడు, ఎవరైతే సహకారులుగా ఉంటారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. జీవగ్రంథం అనేది భూ సంబంధమైనది కాదు, జీవగ్రంథం అనేది ఈ లోకంలో ఉండేది కాదు, అది పరలోకములో ప్రభు సన్నిధిలో ఉండేటువంటి గ్రంథం. ఆ గ్రంథములో నీ పేరు ఉందా? ఆ గ్రంథములో నీ పేరు రాయబడిందా? ఎవరి పేర్లు రాయబడతాయి అని మనం చదువుతున్నామంటే ఆ సహకారుల పేర్లు, స్వార్థ పనిలో సహకరించినటువంటి వాళ్ళు, పౌలు గారికి సహకరించినటువంటి వాళ్ళు. పౌలు గారి యొక్క సేవా దినాల్లో పరిస్థితి ఏంటంటే ఆయన మొదట ఎవరి దగ్గర కూడా ఏమీ ఆశించలేదు. అకుల్లా ప్రిస్కిలాల దగ్గర ఉన్నప్పుడు కష్టించి పనిచేసి వారితో ఉండి జీవనోపాధి నిమిత్తం వారితో అక్కడ పని చేస్తా వారికి సువార్తను ప్రకటించాడు. ఆ తదుపరి మరలా ఆయన గుడారాలు కుట్టి పని చేసినట్టుగా లేదు, సంఘముల దగ్గర నుండి సహాయము సహకారము పౌలు గారికి అందుతూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, సహకారము చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ధనాన్ని దేవుడికి ఇవ్వడం మూలాన సంఘ పరిచర్యకి, సేవా పరిచర్యకి, సేవకునికి నీవు ధనాన్ని ఇవ్వడం మూలాన నీవు మంచి సహకారిగా నిలిచి ఉంటావు. రెండవదిగా దైవజనుడితో కలిసి సువార్త పనిలో సహకరించడం అంటే అర్థం ఏంటి? వారితో సమానంగా నిలబడడం కాదు, వారు చేస్తున్న పనికి నీవు కోఆపరేట్ చేయడం, ప్రోత్సహించడం, ఎంకరేజ్ చేయడం, అదే సహకారం అంటే. ఆ పని నువ్వు చేయగలిగితే నీకు దొరికే ప్రతిఫలం, దైవజనుడు నువ్వు ప్రోత్సహించినందుకు గిఫ్ట్ ఇవ్వకపోవచ్చు, నువ్వు ప్రోత్సహించినందుకు నీ పేరుని ఎప్పుడు ప్రస్తావించకపోవచ్చు, నువ్వు ప్రోత్సహించావు కానీ నేను అసలు గుర్తుపెట్టుకోకపోవచ్చు. నువ్వు ప్రోత్సహించావు, నువ్వు చాలా విషయాలు సహకరిస్తున్నావు, నిన్ను ఏమాత్రం పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ నేను ప్రభుపేట తెలియజేసే విషయం అంటే నువ్వు దేవుని పని నిమిత్తం నీ దైవజనుడి యొక్క ప్రయాసలో నువ్వు సహకారిగా నిలిచి ఉంటే దైవజనుడి దగ్గర ఆ పేరు రాయబడదేమో కానీ పరలోకములో ఉన్న జీవ గ్రంథములో ఆ పేరు రాయబడుతుంది. నువ్వు దేవునికి ఇచ్చే ప్రతి దాన్ని లెక్కించుకో. నేను ఇంత ఇచ్చాను, అంత ఇచ్చాను. కొన్నిసార్లు కొంతమంది ఇలాగే మాట్లాడతారు, మేము ఎంతో ఇచ్చామండి అంటారు. వారిని అసలు మీరు ఎంత ఇచ్చారని అంటే, ఇచ్చామండి, ఎప్పుడో పొలం అమ్మితే డబ్బులు వచ్చినాయి, దాంట్లో కొంత దాచుకొని కొంత ఇచ్చాం అంతే. దశమ భాగాన్ని దేవుడికి ఇస్తున్నారా అంటే, దశమ భాగమా ఉన్నప్పుడు ఇస్తున్నానండి. ఎంత ఇస్తున్నారు? దాంట్లో మళ్ళీ కోత. వీరు సహకారుల నిజంగా సహకరించేవాళ్ళ? నిజంగా సహకరించే వాళ్ళు ఉంటే ఆ పరిచర్య విస్తరిస్తుంది, ప్రభు కొరకు ఆ పని పెరుగుతూ ఉంటుంది. నిజమైన సహకారులు ఉన్న చోట సేవకుడు సంతోషిస్తాడు. కానీ చాలామంది నిజమైన సహకారులుగా ఉండలేకపోతున్నారు. పైకి వాళ్ళు అనుకుంటున్నారు, మేము సహకరిస్తున్నాం. ఏం సహకరిస్తున్నావు నువ్వు? ఒక పనిని ప్రోత్సహించే విధానాలు ఉంటాయి, ఒక పరిచర్యను ప్రోత్సహించే విధానాలు ఉంటాయి. వాటిని తెలుసుకొని సహకరించను నేర్చుకోగలిగితే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో సహకరించడం, సేవాపరమైన విషయాల్లో సహకరించడం, సువార్త పని విషయంలో సహకరించడం. ఆ రోజుల్లో పౌలు గారికి చాలా నమ్మకంగా ఉన్నారంట. సుంటికేను స్త్రీలలో క్లెమెంతుతోనూ నాతో కూడా సువార్త పనిలో ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. స్త్రీలు
పురుషులు సహకరిస్తున్నావా? యేసు ప్రభువారు పరిచర్య చేస్తూ ఉన్న దినాల్లో ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. వారు స్వార్థ పనికి వెళ్ళేవాళ్ళు. అయితే కొంతమంది స్త్రీలు, మరియా, యేసు తల్లి అయిన మరియా, మగ్దలేన మరియా, యోహన్న, సుసన్న, ఇలాగా కొందరు స్త్రీలు ఆయనకు ఉపచారం చేస్తూ వచ్చారంట. ఆయన చేస్తున్న పరిచర్యకు సహకారులుగా ఉన్నారు. చాలామంది సేవకులకి ఏదన్నా సహకరిస్తే ఈ రోజుల్లో తట్టుకోలేకపోతున్నారు. ఏంటండి, ఆ సేవకుడికి అలాగ చేయాలా, పాస్టర్ గారికి ఇలాగ చేయాలా, పాస్టర్ గారు అలాగ చేయాలని. వారు పాస్టర్ గారి కోసం చేయట్లేదు, ప్రభువు కోసం దైవజనుడు అని చేస్తూ ఉన్నారు. నిజమైన దైవజనులకి పరిచర్య చేయడం వలన ఆశీర్వాదమే. నిజమైన దైవజనుడు పరిచర్య చేయించుకోవడానికి అర్హుడే. ఒకడు మాట్లాడతారు, మాకెవ్వరూ పరిచర్య చేయాల్సిన అవసరం లేదంటండి. పరిచర్య వేరు, సహకారం వేరు. పరిచర్య ఎవరికి చేయరు. సహకరించడం అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. సాటి అయిన వాళ్ళకి సహాయం చేయడం. మీరు లోకంలో ఉన్న చెడు వాటికి సహకరిస్తున్నారు, చెడ్డ పనులకు సహకరిస్తున్నారు. కోరాహు, దాతాను, అబీరాములు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే, బాయ్, మోషే ఒక్కడే, అహరోను ఒక్కడే, వాళ్ళేనా నిలబడేది? అసలు ఈ లెవెల్లో మనం కూడా పరిశుద్ధులమే. మనం ధూపం వేయకూడదా? మనం పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదా అని వాళ్ళు ఆ ముగ్గురు మాట్లాడుకొని ఒకరినొకరు సహకరించుకున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకరికొకరు సహకరించుకున్నారు. వీళ్ళు మంచి విషయంలో సహకారులుగా ఆలోచించట్లా, మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేయడానికి వారు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. వారు మోషే దగ్గరకు వచ్చి అంటున్నారు, మోషే, నీవే పరిశుద్ధుడివా? మేం పరిశుద్ధులం కాదా? నువ్వేనా? మేం కాదా? మేం కూడా పరిశుద్ధ స్థల పరిచర్య చేస్తాం అంటే మోషే అన్నాడు, అయ్యా, ఇది మీకు తగింది కాదు, ఈ పని దేవుడు మీకు అప్పగించలేదు, ఈ పరిచర్య మీకు వద్దు అంటే వారు ససేమేర అంటూ ఉన్నారు. దేవుడు ఆ మాటలు వింటూ ఉన్నాడు. దేవుడు మోషేతో చెప్పాడు, మోషే, వారితో చెప్పు, రేపు దోపార్తులు తీసుకొని వారిని రమ్మని చెప్పు అని అన్నాడు. సరే, రేపు దోపార్తులు తీసుకొని రండి, దేవుడు మాట్లాడతాడంట అని చెప్పాడు. చెబితే వాళ్ళకి సంతోషం వేసింది. ఎందుకో తెలుసా? వాళ్ళ మాట నెగ్గుతుంది అనుకుంటున్నారు వాళ్ళు. అధికార దాహం, జీవపు డంబం ఎవరిలోనైతే ప్రవేశిస్తుందో వారు చెడ్డ పనులు చేయడానికి ఏ మాత్రము భయపడకుండా ధైర్యంగా చెడ్డ పనులు చేస్తారు. వీళ్ళకి ఎందుకండి, వీళ్ళకి దేవుడు ఒక పని అప్పచెప్పాడు కదా, ఆ పనిలో నిలిచి ఉంటే బాగుండేది. ఒక్క విషయం ఆలోచించండి, ఇక్కడ వీళ్ళు చేయాలనుకుంటున్న పని ఏంటి? దేవుని పనే కదా. మరి ఎందుకు మోసే వద్దని చెప్తున్నాడు? దేవుడి పనే కదా. సరే రండి, మీరు కూడా చేయండి అనాలా? వారు లేవి కుటుంబీకులే కదా, చెయ్యొచ్చు కదా అంటే కాదు. దేవుడు ఒక క్రమ పద్ధతిని పెట్టాడు. లేవీలైన వాళ్ళల్లో ఎవరెవరు ఎక్కడ పని చేయాలో దేవుడు నియమించేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకున్నారంటే ఈ ఆర్డర్ని తప్పించాలనుకుంటున్నారు, ఈ ఆర్డర్ని పాడు చేయాలనుకుంటున్నారు, ఈ ఆర్డర్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నారు, నాశనం చేయాలనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ ఆలోచనలు వ్యతిరేకమైపోయినాయి. వారు కలిసికట్టుగా ముగ్గురు కలిసి కొందరు జనులు పోగు చేసుకున్నారు. కోరాహు, దాతాను, అబీరాము. చూడండి, మంచికి సహకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారికి సహకరించే వాళ్ళు వచ్చారు. అయితే కోరా కుటుంబంలో ఒక అద్భుతం ఏంటంటే తమ కోరాహు కుమారులు కోరాహుతో సహకరించాల. వాళ్ళకు కొంచెం ఆలోచన ఉంది, అమ్మో దేవుని సన్నిధి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆలోచించారు. కొందరు కుటుంబాలు ఇలాగే ఉంటాయి, వారు వయసుకి పెద్దవాళ్లే కానీ వాళ్ళు చేసే పనులు పిల్లలకి నచ్చవు, పిల్లలు ఇష్టపడరు.
ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కోరాహు, దాతాను, అబీరాములు ఆ దోపార్తులు తీసుకొని వెళ్ళడానికి వెళ్తే వారితో పాటు కొందరు సహకరించారు. దోపార్తులు పట్టుకొని వెళ్ళారు. దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఇశ్రాయేలులు భయపడి మరి ఎన్నడూ దేవుడు క్రమాన్ని తప్పించుకోకుండా భూమి నోరు తెరిచి వానిని మింగివేసింది. ఎందుకు అలా జరిగింది అంటే వారితో సహకరించిన వారందరికీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో సహకరించిన వారందరూ కూడా సాక్ష్యవేదికి కారకులయ్యారు. ఆకాను తెచ్చాడు, భార్య సహకరించింది, బిడ్డలు సహకరించారు. గెహాజీ తెచ్చాడు, భార్య సహకరించింది, బిడ్డలు సహకరించారు. అందుకే వారు కుటుంబాలుగా పతనమైపోయారు. మరి ఎందుకంటే ఈ యొక్క దినాల్లో జరగట్లేదు అంటే దేవుని యొక్క కృప విస్తరిస్తూ ఉంది. పాపం ఎక్కడుందో అక్కడ కృప నిలిచి నిన్ను కాపాడుతూ ఉంది. నువ్వు ఇంకా సరి చేసుకుంటావేమోనని, నువ్వు ఇంకా దేవునికి భయపడతావేమోనని, నువ్వు ఇంకా చెడును విడిచిపెట్టి మంచికి సహకరిస్తావేమోనని దేవుడు కృపణిస్తూ ఉన్నాడు. కృపచేత బ్రతుకుతున్న సంగతి మర్చిపోయి దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటే ఒకానొక దినాన ఉగ్రత నీ మీదకి రాబోతూ ఉంది. నీవు పరలోక స్వాస్థ్యములో పాలిభాగస్తుడువు కాక నీ పేరు కొట్టివేయబడి నీవు నరకపాత్రునిగా మార్చబడతావు. ఆ దినము రాకముందే గమనించండి, మంచి విషయాలకు సహకరించండి. యుద్ధము హోరాహోరీగా జరుగుతుంది. మోషే రెండు చేతులు పైకెత్తాడు. పైకెత్తి ప్రార్థన, అలా చేతులు పైకెత్తితే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు జయం పొందుతున్నారు. బుర్రువెక్కగాలనే చెయ్యి దించుతున్నాడంట. చెయ్యి దించగాలనే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు అపజయం కలుగుతుంది. ఆ సమయంలో జరిగింది ఏంటో తెలుసా? మోషే దగ్గర అహరోను హూరులు నిలబడి మోషే చేతులను ఎత్తి పట్టుకున్నారు. ఎప్పటి వరకు? సాయంకాలం యుద్ధమాగే సమయం వరకు ఆ చేతులను ఎత్తి పట్టుకున్నారు. వారు దించట్లేదు. అయ్యా, నువ్వు దించితే ఇజ్రాయేల్ సైన్యానికి అపజయం వస్తుంది, మేముంటాం అంటే ఆ చేతులు వాళ్ళు పట్టుకున్నా ఆ నొప్పును భరించాలి కదా. మోషే భరిస్తున్న ఆ ఇద్దరు సహకారుల మూలాన ఇజ్రాయేలు ప్రజలకి జయం కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవలో సహకరించే వాళ్ళు ఉన్నారా ఈరోజు? నీవు నమ్మకంగా సహకరిస్తున్నావా? నువ్వు నమ్మకంగా సహకరిస్తే పరిచర్య విస్తరిస్తుంది. నువ్వు నమ్మకంగా సహకరిస్తే నీ దైవజనుడి చేతులను నువ్వు ఎత్తుపట్టుకోగలిగితే నీ కుటుంబంలో విజయాన్ని చూస్తావు. అదేంటండి? నువ్వు దైవజనుడికి సహకరించు, నీ కుటుంబం బాగుంటుంది. నువ్వు దైవజనుడిని వ్యతిరేకించు, నీ కుటుంబం పతనం అవుతుంది. ఈరోజు అనుకోవచ్చు, అబ్బా అన్నీ నాకు కలిసి వస్తున్నాయండి. అన్నీ కలిసి రావచ్చు. ఆ కలిసి వచ్చినవన్నీ అక్కడ నిలబడతాయో లేవో గుర్తుపెట్టుకో. అంతా బాగుంది అనుకోవచ్చు. ఒకానొక దినం వస్తుంది, తీర్పు దినాన నువ్వు నిలిచి ఉండాలి. ఆ రోజు దేవుడు నేను లెక్కడిగినప్పుడు నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు పేట నేను తెలియజేస్తూ ఉన్నాను, మీరు మంచి సహకారులుగా ఉండండి. మంచి సహకారులు ఎప్పుడు కూడా పనిని ప్రోత్సహిస్తారు, అంతేగాని పనిని చెడగొట్టరు. పనిని చెడగొట్టే విధంగా మాట్లాడరు. సహకరించే వాళ్ళని అంతకంటే చెడగొట్టరు. కొంతమంది పని అంటే చెడగొట్టడమే పని. సహకరించడానికి కొంతమంది వస్తారు. ఎందుకు మీరు అక్కడికి, ఆ పాస్టర్ దగ్గరికి ఎందుకు అలాంటి పరిచర్య చేయాలి, ఎందుకు అలాగ చేయాలి, ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఆయనకి ధనాన్ని 10వ భాగాన్ని ఎందుకు ఇవ్వాలి, మోసగాడిని బాగు చేద్దాం, క్రూరుని బాగు చేద్దాం, నరకపాత్రునిగా చేసేవాడికి సహకరిద్దాం, మంచివాడికి సహకరించొద్దు అని చెప్పి మంచి వాళ్ళను పాడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.
అయితే ఈరోజు గమనించాలి, నువ్వు ఎవరికి సహకారిగా ఉన్నావు? సైతాను సంబంధికులకి సహకారిగా ఉన్నావా? దేవుని యొక్క సంఘానికి సేవకుడైనటువంటి దైవజనుడికి సహకారిగా ఉన్నావా? నేను అంటాను, నీవు నీ దైవజనుడికి మంచి సహకారిగా ఉండు. పేరుని ఆశించు కదా సుమా, ఆధిపత్యాన్ని ఆశించు కాదు సుమా. కొంతమంది సహకరిస్తారు, ఒక్కసారిగా వారి సహకారాన్ని ఆపేసి వారికి వారే వేరైపోతారు. ఏమంటారు తెలుసా, నేను చాలా పరిచయం చేశానండి, ఆ పాస్టర్ గారు నన్ను పట్టించుకోవట్లేదు, అవతాల పాస్టర్ గారు నన్ను వాక్యం చెప్పడానికి రమ్మంటున్నాడు, నన్ను ఆరాధన చేయడానికి రమ్మంటున్నాడు అని మాట్లాడతారు. వీళ్ళెవళ్ళే అంటే ఆధిపత్యపు పోరులో ఉండేటువంటి వాళ్ళు. దేవుడు నీకు ఇచ్చిన పనేదో నువ్వు చెయ్యి. నువ్వు ఏ విధంగా సహకరించాలని దేవుడు నియమించాడో ఆ రీతిగా సహకరించు. ఒకవేళ ఆ సహకారంలో నువ్వు చేయాల్సిన పని ఏదైనా ఉంటే దేవుడు దైవజనుడి ద్వారా తెలియజేస్తాడు. అప్పుడు నువ్వు హెచ్చించబడతావు. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. కొందరు ఈ రోజుల్లో అలా కాగట్లేదు. కొంతమంది సహకరించి ఇంకెందుకులే, మనం ఆ పాస్టర్ గారికి దర్శనం భాగం ఇచ్చే కంటే మనమే సంఘం పెట్టుకుందాం, 10 మందిని పోగు చేసుకుంటే మనకొస్తే దర్శనం భాగాలని ఒక కూటమిని ఏర్పాటు చేసుకొని ఆ సహకారం అప్పుడు దాకా ఇచ్చిన సేవకుడికి విరోధంగా వీళ్ళు తయారయ్యి సంఘాలను మొదలు పెడుతున్నారు. వారి సంఘాలకు దర్శనం లేదు, వారి సేవకు దర్శనం లేదు. విరోధ భావంతో చేసేటువంటి సేవ. దానికి సహకరించే వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను, వాళ్ళు కోరాహు, దాతాను, అభిరాముల సంతతి వారే. ఇంకా దాంట్లో ఏ తేడా లేదు. క్రీస్తునందు ప్రియులారా, మనం ఆత్మ సంబంధమైన సేవకి సహకారులుగా నిలిచి ఉందుముగాక. నీవు ఈరోజు దేవుని పనికి సహకరిస్తే ఏం కలుగుతుంది అంటే, నేను అంటాను, నువ్వు సహకరిస్తే నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు సహకరిస్తే విజయాన్ని చూస్తావు, నువ్వు సహకరిస్తే నీ గ్రామం బాగుంటుంది, నువ్వు సహకరిస్తే నీ దేశం బాగుంటుంది. కనపని వాళ్ళకల్లా నువ్వు సహకారం కాదు, నీవు నీ దైవజనుడికి సహకరించు. ఆ దైవజనుడు నిజంగా యథార్థంగా దేవుని యొక్క పని నిమిత్తము నిన్ను ఆయన రాకళ్ళు నిలబెట్టడం కోసం ప్రయాసపడేవాడైతే అతడు ధైర్యంగా నమ్ముతాడు, మీల పేర్లు జీవగ్రంథములో ఉంటవి. నిజమైన సహకారులుగా ఉండండి, అబద్ధికులుగా ఉండకండి. ఏం బ్రదర్, నువ్వు దేవుని సేవలో సహకరిస్తున్నావా? ఒక బ్రదర్ని అడిగాను, ఏం తమ్ముడా, రోజు స్టేటస్ల్లో ఎవరెవరో దైవజనులు ఈ స్టేటస్ పెడుతున్నావు, ఒక్కసారైనా నాది స్టేటస్లో నువ్వు పెట్టావా అని అడిగా. అతడు చాలా మంచివాడు. వెంటనే ముఖం మీద అన్నాడు, అన్న అసలు మీరు ఎప్పుడు పెట్టలేదన్న అన్నాడు. ఎందుకు పెట్టలేదు అన్నా. ఏమోనన్నా అని అంటా ఉన్నాడు. ఏమో అంటే, నేను చేస్తున్న పని నీకు ఇష్టం లేదా? బాగుందన్నా. మరి నేను చెప్తున్న బాధ నీకు ఇష్టం లేదా? బాగుందన్నా. మరి ఎందుకు నువ్వు నా సహకరించలేకపోతున్నావు, ఎందుకు నాకు ఈ పని చేయట్లేదు నువ్వు అని అంటే, ఏమో అన్నా తెలియదు. నువ్వొక్కడివి సహకరిస్తే, నువ్వొక్కడివి నీ యొక్క స్టేటస్లో ఇది పెడితే, నీ ఫోన్లో దాదాపు ఒక 10 మంది ఉండొచ్చు. 10 మంది కంటే ఎక్కువ ఉంటాయి కదా కాంటాక్ట్స్. ఈరోజు వాట్సాప్ల్లోనే ఎన్నెన్నో కార్యాలు జరుగుతున్నాయి. తిట్టుకోవడం వాట్సాప్ల్లోనే, పొగుడుకోవడం వాట్సాప్ల్లోనే, ఏడవడం వాట్సాప్ల్లోనే, ఏడిపించడం వాట్సాప్ల్లోనే, అన్ని వాట్సాప్ల్లోనే స్టేటస్లో జరిగిపోతున్నాయి. కానీ నేను చూస్తూ ఉన్నా, ఎవళ్ళైనా ఆ దేవుని పనికి సహకరిస్తారా, ఎవరి స్టేటస్లోనైనా చూద్దామని చూస్తూ ఉంటే వాళ్ళకి నచ్చినవి పెడుతున్నారు. వాళ్ళు సొంత కాపరు చేస్తున్న పనికి సహకారులుగా లేరు. వాళ్ళకు కాపర్లు కాని కాపరులకి, అంటే యూట్యూబ్ కాపర్లకి వాళ్ళు సహకారులుగా ఉన్నారు. ఇదే విచిత్రం అండి. వాళ్ళు ఎవళ్ళే అంటే బయట వాళ్ళకి సహకరించేవాళ్ళు, ఇంటి వాళ్ళకి సహకరించరు. కొంతమంది చూడండి, ఇంట్లో ఉన్నవాళ్ళు మన వాళ్ళే మనకు సహకరించరండి. మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనకు సహకరించరు, మన సంఘంలో ఉన్న వాళ్ళే మనకు సహకరించరు. సహకరిస్తారేమనుకుంటే సహకరించరు. ఇది మంచిది కాదు. మీరు సహకరిస్తే మీ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. కాబట్టి ఈ వాక్యాన్ని గుండెల్లో భద్రపరుచుకొని మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడులాగున
మీరు మంచి సహకారులుగా ఉందురుగాక.